ఉన్నాయి అంటే అది ఊబి లాంటి జీవితం. ఊబి అంటే కొత్త పదం మనకి. రహస్య భార్యలు కావచ్చు. మన జీవితాల్లో రహస్యాలు ఉన్నాయి అంటే అది ఊబి లాంటి జీవితం. ఊబి అంటే కొత్త పదం మనకి. మీలో ఎవరికైనా ఊబి అంటే తెలుసా? మీరు గమనించారా? అది కాలువ కావచ్చు, అది చెరువు కావచ్చు. సాధారణంగా చెరువులో ఊబి ఉంటుంది. ఆ చెరువులో నాచు ఉంటుంది. ఆ నాచు పైకే ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది, పచ్చగా కనిపిస్తూ ఉంటుంది. పైకి కనిపిస్తుంది కదా అని పొరపాటున నువ్వు కాలేస్తావు అనుకో, స్లోగా 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 నువ్వు దిగుతూ 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 ఉంటావు. ఈ కాలు సపోర్ట్ తీసుకొని ఈ కాలు లేపుదామంటే ఇది ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. దీనిని అదిమి ఈ కాలు లేపుదామంటే ఇది ఇంకా లోపలికి వెళ్తుంది. దీన్ని పైకి తీద్దామంటే ఇది ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. నీకు పైనేమో లోతు లేనట్లు కనిపిస్తుంది, కానీ ఇప్పుడు అది నేను లోబరుచుకుంటుంది, లోపటికి లాగేసుకుంటుంది. ఎందుకంటే అది ఊబి. రహస్య జీవితము అంటే అర్థం తెలుసా? ఊబి లాంటి జీవితము, పైకి కనిపించేటటువంటిది వేసుకుంటుంది. ఎందుకంటే అది నీకు పైనే. రహస్య జీవితము అంత మంచిది కాదు. భర్తలు కావచ్చు, భార్యలు కావచ్చు. మన జీవితాల్లో రహస్యాలు ఉన్నాయి అంటే అది ఊబి లాంటి జీవితం. ఊబి అంటే కొత్త పదం మనకి. మీలో ఎవరికైనా ఊబి అంటే తెలుసా? మీరు గమనించారా? అది కాలువ కావచ్చు, అది చెరువు కావచ్చు. సాధారణంగా చెరువులో ఊబి ఉంటుంది. ఆ చెరువులో నాచు ఉంటుంది. ఆ నాచు పైకే ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది, పచ్చగా కనిపిస్తూ ఉంటుంది. పైకి కనిపిస్తుంది కదా అని పొరపాటున నువ్వు కాలేస్తావు అనుకో, స్లోగా 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 నువ్వు దిగుతూ 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 ఉంటావు. ఈ కాలు సపోర్ట్ తీసుకొని ఈ కాలు లేపుదామంటే ఇది ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. దీనిని అదిమి ఈ కాలు లేపుదామంటే ఇది ఇంకా లోపలికి వెళ్తుంది. దీన్ని పైకి తీద్దామంటే ఇది ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. నీకు పైనేమో లోతు లేదు అన్నట్లు కనిపిస్తుంది, కానీ ఇప్పుడు అది నేను లోబరుచుకుంటుంది, లోపటికి లాగేసుకుంటుంది. ఎందుకంటే అది ఊబి. రహస్య జీవితము అంటే అర్థం తెలుసా? ఊబి లాంటి జీవితము, పైకి కనిపించేటటువంటిది కాదు వాస్తవంగా. అసలు రహస్య జీవితాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయో తెలుసా? చెప్పమంటారా? తప్పు చేసినప్పుడు. ఆదామా దేవుడు పిలిచాడు. అప్పుడు ఆదాము ఏం చేశాడు చెప్పండి? గబగబా వెళ్ళి చెట్టు సాటున దాక్కున్నాడు, రహస్యంగా దాక్కున్నాడు. ఎందుకు దాక్కున్నాడు? అతడు తినకూడని పండు తిన్నాడు కాబట్టి, చేయకూడని తప్పు చేశాడు కాబట్టి. అదే కదా రహస్యం. భర్తలు, మీరు ధైర్యంగా మీ ఆవిడికి సెల్ ఫోన్ ఇవ్వగలరా? మీ సెల్ ఫోన్లో రహస్యాలు ఉన్నాయా? అమ్మో, పేగులు లెక్క పెట్టేస్తుందండి. ఏం లెక్క పెట్టేస్తుంది? పేగులా? తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మీ సెల్ ఫోన్ను మీ అమ్మకి ఇవ్వగలరా? మీ నాన్నకి ఇవ్వగలరా? అస్సలు. అమ్మ సహోదరులు, మీ సెల్ ఫోన్ని మీ ఆయనకి ఇవ్వగలరా? ముట్టుకొనిస్తారా? నో. దేని జోలికైనా రాగానే నా సెల్ ఫోన్ ముట్టుకున్నావంటే 1 వీక్ వంట చేయను. ఏమనుకున్నావు? సెల్ ఫోన్ జోలికి రాకూడదు. ఎందుకంటే రహస్యాల పుట్ట. సెల్ ఫోన్ ఒక పాపాల పుట్ట. ఏ రంధ్రాల్లో నుంచి ఏ రహస్యం వస్తుందో తెలీదు, ఏ బొమ్మ బయటికి వస్తుందో తెలీదు, ఏ మెసేజ్ బయటికి వస్తుందో తెలీదు. ఉన్నారా మన మధ్య ఎవరైనా? నీ సెల్ ఫోన్ ఒక రహస్యం, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఒక రహస్యం, నీ బ్రతికే ఒక రహస్యం. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అమ్మకు చెప్పుకోలేనివి, నాన్నకు చెప్పుకోలేనివి రహస్యాలు ఏమైనా ఉన్నాయా? నా సహోదరులకు ఎప్పుడు చెప్పుకుంటూ వచ్చేదాన్ని. యవ్వన ప్రాయము ఖచ్చితంగా తొట్టిల్లేటటువంటి సమయం. దైవజనుల యొక్క కుమారులు, కుమార్తెలు ఖచ్చితంగా తప్పు చేయరు. వాళ్ళు బుద్ధిమంతులు,
అని అనిపిస్తుంది. కానీ బైబిల్ సెలవిస్తుంది, యవ్వనిస్తులు ఖచ్చితంగా తొట్టిల్లుదురు అని. తల్లులు, తండ్రులు మన పిల్లలు తప్పు చేయకూడదు, తప్పు చేయకూడదు, తప్పు చేయకూడదు అని అనుకుంటాం. కానీ పిల్లలు తప్పునే దాని పరోక్షం ఏంటో తెలుసుకుంటారు. చిన్నప్పుడు తల్లిదండ్రులు చెప్తారు, అరే స్టవ్ దగ్గరికి వెళ్ళొద్దురా, స్టవ్ దగ్గరికి వెళ్ళొద్దురా, వెళ్తే కాలుతుంది అని చెప్తారు. కానీ పిల్లలు ముట్టుకునే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ చిన్నపిల్లలు ఏదైనా క్యాండిల్ వెలిగించినా, స్టవ్ వెలిగించినా, లేదంటే అగ్గిపెట్టె వెలిగించినా, రే కాలిపోతుంది చెయ్యి అని లాగేస్తారు టక్కున. కానీ మళ్ళీ మనం చూడనప్పుడు దాన్ని వెలిగించడానికి ప్రయత్నం చేస్తారు. చిన్నపిల్లల స్వభావం ఏంటో తెలుసా? ఒకటి నోట్లో పెట్టుకుంటారు, లేదా చేతితో పట్టుకుంటారు. ఎందుకంటే అదేంటో తెలుసుకోవాలన్న ఆశ. ఒకటి నోట్లో పెట్టుకొని పరీక్షిస్తారు, ఒకటి చేతితో పట్టుకొని పరీక్షిస్తారు. అది చిన్నపిల్లల స్వభావం. వాడు పాక్కుంటూ అగ్గి దగ్గరికి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు పరుగున వెళ్ళి ఆపడానికి ప్రయత్నం చేస్తారు. అలా పాక్కుంటూ క్యాండిల్ దగ్గరికి వెళ్ళినప్పుడు, అగ్ని దగ్గరికి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు చెప్తా ప్రయత్నం చేస్తారు, అరే క్యాండిల్ దగ్గరికి వెళ్ళొద్దురా, కాలుతుందిరా, చేతులు కాలుతాయిరా, అగ్ని ప్రమాదంరా అని చెప్పినా వినడు. ఎవ్వరు లేని సమయంలో పాక్కుంటూ వెళ్ళి ఏం చేస్తాడు చెప్పండి? క్యాండిల్ మీద చేయిస్తాడు. అప్పుడేమైంది? కాలింది. ఆ రోజు నుంచి మీరు చెప్పాల్సిన అవసరం లేదండి. చెప్పాల్సిన అవసరం ఉందా? లేదు. ఎందుకని? వాడి చేతులు కాలినప్పుడు తెలిసింది. ఎందుకని? ఆ క్యాండిల్ యొక్క పరవశానం ఏంటో. తల్లులు, తండ్రులు మన పిల్లలు తప్పు చేయకూడదు, పొరపాట్లు చేయకూడదు, చాలా బుద్ధిమంతులుగా ఉండాలి అని మనం ఆశిస్తాం. తప్పు కాదు. కానీ మన జీవితాల్లో విజయాలు నేర్పించే పాఠాల కంటే వాళ్ళు తప్పులు చేసేటప్పుడు నేర్చుకునేటువంటి పాఠాలే బహులోతుగా నేర్చుకుంటారు, విలువైన పాఠాలు నేర్చుకుంటారు. ఆ రోజు ఆదాము రహస్యంగా చెట్టు చాటుకు వెళ్ళాడు. దేనికంటే ఆదాము తప్పు చేశాడు కాబట్టి. ఆ తప్పు ఏం చేసిందంటే భయాన్ని పుట్టించింది. ఆ భయం ఏం చేసిందంట అంటే రహస్యాన్ని దాచే విధంగా చేసింది. తప్పు మొదట నీలో భయాన్ని పుట్టిస్తుంది. ఆ భయము నీలో బయటపడుతుందేమో అనేటటువంటి భయము నువ్వు దాక్కునే విధంగా చేస్తుంది. భార్యాభర్తల మధ్య దాపరికాలు లేకపోతే, బిడ్డలకు అమ్మానాన్నలకు మధ్య దాపరికాలు లేకపోతే అది స్వచ్ఛమైన కుటుంబం అండి. అది స్వచ్ఛమైన బంధము. అదే దేవుడు కోరుకుంటున్నాడు. మహాపరిశుద్ధుడవైన ప్రేమ కలిగిన తండ్రి, అడుగుడి మీకు ఇవ్వబడునని సెలవిచ్చావు. అడగకుండా మేము వెతికితే దొరకదు, అడగకుండా మేము తట్టితే తలుపు తెరవబడదు. మేము 4 గోడల మధ్య మోకాళ్ళ మీద పడి అడగాలి, అప్పుడే నువ్వు మాకు ఇస్తావు. నువ్వు ఇస్తేనే తలుపులు తెరవబడతాయి. ఇదొక అద్భుతమైన వాస్తవం, బహుశ్రేష్టమైన సత్యం. 4 గోడల మధ్య మోకాళ్ళపై విజయము జీవించే జీవితాన్ని మాకు దయచేయండి అయ్యా. ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించే భాగ్యాన్ని దయచేయండి. ఆశీర్వాదకరమైన జీవితాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి. అనేక మందికి నాయన దీవెనకరమైన జీవితాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. అలా నా జీవితాన్ని, మా జీవితాన్ని ఆశీర్వదించేయ్యా. ఈ జీవితాన్ని నీ బిడ్డలకు ఎన్నటికీ మర్చిపోకుండా సహాయం చేయండి. యేసు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం, నీవు వృద్ధి పొందుదువు. ఈరోజు దేవుని వాగ్దానం, నీవు వృద్ధి పొందుదువు. మొదటి దినవృత్తాంతములు 22వ వచనం.